అందరూ ఇక్కడే. కాశీ విశ్వనాథ సత్యనారాయణ గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఇంకో పక్క పింగళ వెంకయ్య గారు ఆ స్కూల్లో టీచ్ చేశారు. ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఆ స్కూల్ను కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. స్వార్థం పెరిగింది. ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ ఈ స్ఫూర్తిని కాపాడుతాం. ఆ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడే ఈ ప్రాంతంలో చూస్తే ఈ ఉద్యమం కోసం పోరాడినటువంటి కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు గారు, ఇంకో పక్క జెండాకర్ర తోట నరసయ్య నాయుడు, ఇంకో పక్క భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ఇలాంటి వాళ్ళందరూ ఈ ప్రాంతం నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఈయన మనం చూసే సమస్యలు చూస్తే చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడే ఎంపీ గారు ఒక మాట చెప్పారు, పింగళ వెంకయ్య గారి పేరుతో మెడికల్ కాలేజ్ పెట్టమని. తప్పకుండా ఆ పేరు మారుస్తాం, ఆయన పేరు పెడతామని మరి ఒక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. భావి తరాలకు ఒక స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం నాకెంతో మనసుకు దగ్గరుండే కార్యక్రమం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో 1998లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టాను. ఆ రోజు కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకుపోతూ ప్రతి వారం నెలకొక్క రోజు రెండో శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు, పిల్లల దగ్గర నుంచి పెద్దలు ఉద్యోగస్తులందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పాను. అది నా పట్టుదల. మనుషులందరం కూడా కష్టపడుతున్నాం. ప్రశాంత్